మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినంగా ఉంటుందని కానీ పనిమంతుడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వద్ద ఉందని కాబట్టి తమ జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కొత్తగూడెం నుంచి వెలగొండ రోడ్డును కూడా పూర్తి చేయాలన్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని, ఇంకా 1-2 ఆ రోజు పంపించాం. కానీ జగ్గైపేట టు వయా తల్లాడ టు కొత్తగూడెం, అదేవిధంగా కొత్తగూడెం టు రాజమండ్రి ఇంకొకటి శాంక్షన్ అయింది. అది అలైన్మెంట్ పోలవరం వల్ల కొద్దిగా చేంజ్ ఉంది. అవి 2 చూసుకుంటే ఖమ్మం జిల్లా సెంటీమీటర్ జాతీయ రహదారి లేని జిల్లా. 4 పక్కల నుంచి ఖమ్మం జిల్లాకి, కొత్తగూడెం పట్టణానికి, ముఖ్యంగా భద్రాద్రి పుణ్యక్షేత్రానికి రోడ్లు కావాలనే నా కోరిక నెరవేరుతుంది. కాబట్టి సీనియర్ మంత్రిగా మీరు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, ఆర్ఎండ్బి మంత్రిగా వాటిని పూర్తి చేయాలని, అదేవిధంగా ఇరిగేషన్ పట్ల మీకున్నటువంటి తపన నాకు తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు, నేను, బట్టి గారు గోదావరి జలాల యొక్క కార్యక్రమం ఉంది. అది ఇరిగేషన్ మంత్రి గారితో మళ్ళీ అవసరమైతే మన ముగ్గురం కూర్చొని ఒకసారి ఆ ప్రాజెక్టును చూసి, మీ జిల్లా ఎంత అవసరమో గిరిజన ప్రాంతం అనేటువంటి మా జిల్లాకు కూడా సాగునీరు అవసరం. ఈ సంవత్సరం సాగర్ లేదు, దాన్ని